రామచంద్రపురం మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ వేళలో కామెర్లకి లివర్కే మా తాతయ్య గారు అయిన గుండుగోడు సూర్యారావు గారు 1920 సంవత్సరంలో మొదలుపెట్టి 1984 సంవత్సరం వరకు లక్షలాది మంది, కోట్ల మంది ప్రాణదాత. ఆయన మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో ఈ వైద్యాన్ని ఆరంభించి ఆయన జీవితం అంతా ప్రజాసేవకే ఈ వైద్యానికి అంకితం చేసిన మహనీయుడు. ఆయన 1984లో ఆయన చనిపోయారు. తాతయ్య గారు అనంతరం తాతయ్య గారికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. తాతయ్య గారు పెద్ద అబ్బాయి గారి పేరు గుండుబోగుల నాగేశ్వర, రెండు ఆయన పేరు స్వామినాయుడు, అమ్మాయి పేరు పాముల వీరాజమ్మ. ఈ 3 సంతానం. ఈ 3 సంతానం సంబంధించిన వాళ్ళు మేము అందరం మనవలం. నా పేరు వీరభద్రరావు, ఈయన పేరు లక్ష్మణరావు, ఈయన పేరు చక్రధరం. ఎంటైర్ ఫ్యామిలీ అందరూ కూడా దీని మీద ఈ ఆదివారం రోజుని అందరూ కూడా ఎన్ని పనులున్నా కూడా మానేసుకుని ఈ వైద్యంలో ఇది సేవా దృక్పథంతో చేసి మందు కాబట్టి మా తాతయ్య గారు చెప్పిన మాట ప్రకారంగా కట్టుబడి ఇది మానవ సేవే మాధవ సేవ అని అనుకుని మేము ఈ వైద్యాన్ని కొనసాగిస్తున్నాం. ఇది కేవలం సర్వీస్ ఓరియంటెడ్గా చేసింది తప్ప మేము మనీ మండేట్గా కమర్షియల్గా ఎప్పుడు కూడా చేయలేదు. మా తాతయ్య గారు కోరిక ఏంటంటే నేను సర్వీస్ కింద ఎలా చేశానో మా తాతయ్య గారు జీవితకాలం లాస్ట్లో తీసుకున్నది ఈ మందు ఖరీదు కావాలా. ఎప్పుడో కాదు, 1984లో ఈ మందు ఖరీదు కావాలా. అంటే ధన్వంతరికి ఓ నియమం, ఇది ఊరికి నేస్తే ఈ మందు పనిచేయదు కాబట్టి అది ఆదివారం రోజున తయారు చేసి ఆ కూలీలకి ఆ దాంట్లో వేసి మెయింటెనెన్స్ ఆ దాని నిమిత్తం ఒక బావలో తీసుకునేవారు. ఆయన అనంతరం ఇది డూప్లికేట్ అవ్వకుండా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, భావితరాలకి ఉపయోగపడాలని మీ వచ్చిన పేషెంట్ సలహా మేరకు మేము మా తాతయ్య గారి ఫోటోని ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఇలా ప్రింట్ చేయించి ఆయన ఫోటోని సింబల్ కింద ఏర్పాటు చేసి ఈ వైద్యాన్ని కొనసాగిస్తా. మేము రూపాయి చేసేవాళ్ళు దీని నిమిత్తం రూపాయి ఖర్చు కింద తీసుకునేవాళ్ళు. కాలక్రమేణా మీకు తెలియదు ఏం లేదు, రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, మన గత 10 నెలల క్రితం వరకు కూడా ఇక్కడ 10 రూపాయలే ఖర్చు. అంటే కేవలం ఆ తయారీ నిమిత్తం ఈ ఖర్చు తప్ప మేము సర్వీస్ కింద చేసింది తప్ప ఇది కమర్షియల్గా ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఈ మందుని కొరియర్లు చెయ్యం మేము. మా మందు ఎప్పుడు కూడా ఇది ఆదివారం తయారు చేస్తాం. అంటే ఇది ధన్వంతరికి సంబంధించిన మందు కాబట్టి ఇది శనివారం నైట్ 12 దాటిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా మొదలుపెట్టి ఆదివారం ఉదయానికి తయారవుతే తాతయ్య గారి టైంలో 12 గంటలకు ఇచ్చేవారు. అప్పుడు కుమ్మడం, నూరడం అన్ని మ్యాన్ పవర్తో చేసేవారు కాబట్టి ఎక్కువ టైం పట్టింది. తాతయ్య గారు అనంతరం మేము మిషనరీ అది పెట్టి అది 11 గంటల కాడి నుంచి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము 3rd జనరేషన్ మనవలు ఇస్తాం మేము. అంటే 2వ తరం కూడా మొన్నటితో అంతరించిపోయింది, వాళ్ళు కూడా చనిపోయారు కాబట్టి 2వ తరం అంతరించిపోయింది కాబట్టి మేము 3వ తరం ఉదయం 5 గంటల కాడి నుంచి పెట్టి 5 గంటల కాడి నుంచి తయారు చేసి ఈ బంద్ అంతా కార్యక్రమం మొదలుపెట్టి 7-7:30 కాడి నుంచి ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ మందు ఇవ్వడం జరుగుతుంది. ఇది సేవా దృక్పథంతో తప్ప మేము డబ్బులు ఆశించి ఏ రోజు చేయలేదు, చెయ్యం కూడా. ఇది ఆదివారం నాడే ఇస్తాం మందు. మాకు ఈ మధ్యన వేల మంది కొరియర్ చేస్తాము అని చెప్పి వాట్సాప్లోను, యూట్యూబ్లోనే పెడతారు. మీరు అలాంటి ఫేక్ మాటలో, నకిలీ మాటలో నమ్మొద్దు. మా మందికి ఎప్పుడు కూడా బ్రాంచీలు కానీ కొరియర్ కానీ మా మందికి లేదు. కొరియర్ చేస్తా అన్నారంటే అది మా మందికి డూప్లికేట్. అది మేము ఒక ఆదివారం నాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకే మేము మందిస్తాం. ఇతర రోజుల్లో ఏదన్నా బాగా సీరియస్ అయిపోయి బాగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఎవరన్నా వస్తే పేషెంట్ రాకుండా తాత్కాలికంగా ఇచ్చి పంపిస్తాం. ఇచ్చి పంపించినప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని రోడ్డు మీద పెట్టడం జరిగింది. ఆ విగ్రహావిష్కరణకే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంటే ఒక మంచి కార్యక్రమం చేయడానికి సామాన్యుల దగ్గర నుంచి ఎంత పెద్దోళ్ళన్నా ఇది పాల్పంచుకుంటారు అనే దానికి నిదర్శనం. మా మందికి ఎక్కడ కూడా బ్రాంచీలు లేవు, కొరియర్లు అందుకంటే చెయ్యు. మీరు ఫేక్ మాటలో, నకిలీ మాటలో మీరు ఎవరో కూడా నమ్మొద్దు దయించి. ఈ మందు ప్రతి ఒక్కరిలో కూడా ఇది లివర్కి సంబంధించిన మందు. మాకు ఎప్పుడు కూడా మేము పబ్లిసిటీ చేసుకోలేదు. మీరు ఈ ఛానల్ ద్వారా మీరు అడిగారు కాబట్టి, మీరు యూట్యూబ్ ద్వారా అయినా ఈ ఛానల్ ద్వారా మీరు ఇంటర్వ్యూ కావాలన్నారు కాబట్టి మేము చెప్తాం తప్ప మా పబ్లిసిటీ చేసుకోవాల్సిన లేదు. ఈ రోజు నుంచి నిర్ణయం చేస్తాం కాదు. ఇది 106వ సంవత్సరం. ఈ 106 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ మందుకు రావడం, ఈ మందు వేసుకోవడం, తగ్గిందని హ్యాపీగా ఫీల్ అవడం. మేము ఎప్పుడు కూడా మౌత్ కాన్వర్సింగ్కి తప్ప దీనికి మేము ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. ఈ వారం 8,000 మంది వచ్చారు. మళ్ళీ వారానికి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళకి, ఆ చుట్టుపక్కల ఉన్న పేషెంట్కి మేము వెళ్ళాం, మాకు తగ్గిపోయింది, మీరు కూడా వెళ్ళండి అని చెప్పడం వల్లే ఈ 106 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళాలంటే కామిలికి మంది ఇచ్చే ఊరే కాదా అనే ఒక నానుడు. ఇదంతరికే కారకులు ఎవరంటే ఆ పూజనీయులు, ఆ మహానుభావుడు మా తాతయ్య గారు గుండుగోడు సూర్యారావు గారు. ఆయనకి మనవలుగానే కొడుకులుగా పడటం,
ఏ జన్మలోనూ కూడా మేము చేసుకున్న పుణ్యంగా మేము భావించి ఎంతోమందికి మేము సేవ చేసే అదృష్టాన్ని మా తాతయ్య గారి ద్వారా భగవంతుడు మాకు కల్పించడం మేము అదృష్టంగా భావించి ఈ వైద్యాన్ని కొనసాగిస్తున్నాం. మాకు అలాగని ఇంగ్లీష్ మందుకు మేమేమి యాంటీ ఏమీ కాదు. ఇంగ్లీష్ మందు వేరే ప్రాబ్లం వచ్చిందంటే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి మేము వెళ్ళాలి. ఇంకా ఎంతెందుకు మా పిల్లలు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు చదువుతారు, ఎండీలు ఉన్నారు, పీజీలు చేస్తున్నారు. అంతే కాబట్టి మీరు అన్నీ గమనించుకోండి. మేము ఎప్పుడూ కూడా ఇంగ్లీష్ మందుకి యాంటీ ఏమీ కాదు. తాతయ్య గారికి లివర్కి సంబంధించిన వైద్యాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వంశపారంపర్యంగా అనువంశికంగా ఈ వైద్యాన్ని కొనసాగిస్తున్నాం. ఆ రోజున మా తాతయ్య గారు ఏదైతే చేసారో ఏదైతే చెప్పారో అదే విధంగా మేము కొనసాగిస్తున్నాం. కాబట్టి తాతయ్య గారు అబ్బాయిలైనా లేకపోతే మూడో తరం మనవలు మేమైనా కూడా ఆ రోజు ఎలాగ ఈ మందు పనిచేస్తుందో అలాగే ఈ మందు పనిచేస్తుంది. మేము దేనికి కూడా యాంటీ ఏమీ కాదు. దీనికి వచ్చిందో ఏంటంటే ఈ మందుకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా భౌతికానికి సంచుతోనే మాకు తగ్గిపోయిందని చెప్పడం వల్లే ఇంతమంది 1,000 మంది వస్తారు. మీ ఛానల్ ద్వారా కూడా అందరికీ కూడా ఇంకా తెలియని విషయాలు ఏమో ఉంటే తెలియజేయండి. ఇది లివర్ మీద పనిచేసే మందు కాబట్టి ఎక్కువ కేసులు మాకు ఫ్యాటీ లివర్ సిరోసిస్, హెపటైటిస్ బి వాళ్ళు కూడా వస్తారు. ఇది లివర్ ఎప్పుడైతే క్యూర్ అయిందో కొన్ని కంప్లైంట్లు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఈ లివర్ రిలేటెడ్గా ఉండి కంప్లైంట్లు ఏదైనా పనిచేస్తుంది కాబట్టి వాడుకున్నారో మేము ఎవరిని కూడా ఫోర్స్ చేసి మందేమో మేము వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఆ పక్క వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి వాళ్ళు మా వాళ్ళు వేసుకున్నారండి, వాళ్ళకి తగ్గింది అందుకు కాబట్టి మేము వచ్చామండి, మేము వేసుకుంటామని చెప్పిన వాళ్ళు ఇక్కడికి. ఇది అలాగే కూడా మేము ఎప్పుడూ కూడా కమర్షియల్ దృక్పథంతో చేయలేదు. మీరు కూడా ఇది 106 సంవత్సరాల నుంచి వచ్చేది ఇచ్చి మందు. ఈ మందుని 106 సంవత్సరాలు అయిందని మన ఏప్రిల్ నెలలో అండర్ 8 ఇయర్స్ ఫంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ ఫంక్షన్కి ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి మా ఊరు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఈ ఆ సభలో పాల్గొని మన సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు వచ్చి ఆయన తాతయ్య గారికి పద్మశ్రీ అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే మన మోడీ గారితో చెప్పి ఆ పద్మశ్రీ అవార్డు వచ్చేలా మేము చేస్తామని చెప్పారు. మన రీసెంట్గా పర్యావరణ దినోత్సవం రోజుని హైదరాబాద్ తీసుకెళ్ళి మమ్మల్ని బండా దత్తాత్రేయ గారి ద్వారా గట్టానే లోక రక్షామణి అనే బిరుదుని మా తాతయ్య గారికి ఇచ్చి మమ్మల్ని సత్కరించి పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా అవేర్నెస్ కోసం 10 మందికి తెలియజేయడం గురించి తప్ప మా పబ్లిసిటీ గురించి చేసుకునేది ఏమీ కాదు. మేము ఎప్పుడూ కూడా మనీ మైండెడ్తో ఈ వైద్యాన్ని మేము కొనసాగించలేదు. సేవా దృక్పథంతోనే చేస్తున్నాం. మేము కేవలం మేము తీసుకునే అమౌంట్ కూడా ఆ మెయింటెనెన్స్ నిమిత్తం తప్ప మీకు అలాగే చేసింది కాదు. ఇది ఉట్టోళ్ళు ఏమీ లేని వాళ్ళు కూడా వేసుకున్నారు ఈ మందు. దేని కారణంగా ఏంటంటే ఇది లివర్ మీద పనిచేసే మందు కాబట్టి మన ప్రతిదీ కూడా ఎరువులు మందుతో ఉన్న ఆహారమే వాడుతున్నాం. కాబట్టి ఇది వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా పట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది వేసుకోవడం వల్ల ఉపయోగపడుతుందని వేసుకున్నారు. మేము మాత్రం గమనించవలసింది ఏంటంటే మేము ఎవరిని కూడా ఫోర్స్ చేసి చెయ్యం, మేము ఫోర్స్ చేసి తీసుకోమనం. ఇది రిజల్ట్ ఉన్నది కాబట్టి ఇక్కడ సక్సెస్ రేటు 95% సక్సెస్ రేట్ ఉన్నారు కాబట్టి ఇక్కడికి ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది వస్తున్నారు. అందువల్ల మీరు కూడా మీ ఛానల్ ద్వారా మీ వంతు సహకారంగా 10 మందికి తెలియజేయడం వల్ల ఈ మానవాళికి సమాజానికి ఉపయోగపడాలని మేము మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ ఇంటర్వ్యూ ఇస్తాం. మాకు ఎక్కడా కూడా బ్రాంచీలు లేవు, కొరియర్లు అంతకన్నా చేయవు. అది మాత్రం స్పెసిఫిక్గా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తారని మా మందుకు సింబలో ఇలాగ 5 ప్యాకెట్లు దండ కింద ఉంటాయి. ఇలాగ పోలిన ప్యాకెట్లు ఏదన్నా ఉన్నాయంటే అది మాకు సంబంధించిన మంది కాదు. మీరందరూ కూడా గమనించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా అందరికీ ఉపయోగపడాలని మీ ఛానల్ ద్వారా మీరు దీన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. మనకి 100K చేయండి ముందు 100 మనకి యశ్వగా 100K అయిందండి. దాని గురించి మొత్తం ఒకసారి చెప్పు. సరే ఏం చెప్పు. ఫాలోవర్స్ వచ్చారు 100K చేసుకుంటారు. అందరికీ 100K అని చెప్పేసి వెళ్ళముందని చెప్పేసి చూపిస్తున్నాను. ఓకే అండి, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. ఎప్పటికే మా మందు గురించి